ఆగు. ఎవరు తను? ఉదయం మాట్లాడినా నువ్వు నోరు తెరవక. అదెవరో నీకు తెలియనట్టే ఉండవు. అర్థమైందా? శ్రీలక్ష్మి, ఆవిడెవరో నీకు తెలుసా? తెలుసు పెద్దయ్యా. ఇంతకు ముందు కూడా ఇలానే మన ఇంటి బయట అమ్మగారిని కలిసి డబ్బులు తీసుకెళ్ళింది. అదే చెప్పాను కదా నాన్న. వాళ్ళ పాప ట్రీట్మెంట్ కోసం డబ్బులు అడిగింది, ఇచ్చాను. ఇప్పుడు కూడా అందుకే వచ్చింది. ఇదేం పెద్ద విషయం కాదులేండి నాన్న, నేను చూసుకుంటాను. పద. ఆగండి అమ్మగారు. కానీ ఆ రోజు మీ ఇద్దరు మాటల్ని బట్టి చూస్తే మీరు తనకి సాయం చేసినట్టు కాకుండా తనకి భయపడే డబ్బులు ఇచ్చినట్టు అనిపించింది. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? నేను తనకి భయపడ్డవేంటి? మీరు తనకి భయపడ్డం మాత్రమే కాదు, తను కూడా నన్ను చూసి భయపడింది. నాను తనని పలకరించడానికి వెళ్తే పారిపోయింది. పారిపోయిందా? మొదటిసారి చూసినప్పుడు పారిపోయింది పెద్దయ్యా. మళ్ళీ ఈ మధ్య ఒకసారి కనిపిస్తే పట్టుకుని నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు, నీకు మా అమ్మగారికి సంబంధం ఏంటి అని గట్టిగా అడిగాను. నీకు మా ప్రియంవద అమ్మగారికి ఏంటి సంబంధం? మర్యాదగా చెప్పు, లేదంటే పోలీసులకి అప్పగించాల్సి వస్తుంది. చిన్న పాపకి ప్రియంవదకి సంబంధించిన విషయం ఏదో పాప పాప అని చెప్తూ నన్ను నెట్టేసి పారిపోయింది. పాప అంటే వీళ్ళ పాపే లక్ష్మి. తనకి హెల్త్ బాగాలేదని చెప్తున్నాను కదా. వాళ్ల పాప గురించి లక్ష్మికి చెప్పడానికి భయం ఎందుకు? లక్ష్మిని నెట్టేసి పారిపోవడం ఎందుకు?